ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొత్తం క్యాబినెట్ కూడా కేరళలో ఉన్నది. ఎందుకున్నది చెప్పండి. తెలంగాణ ప్రజలు గమనించాలి విషయం. వీళ్ళకి మలయాళం వస్తుందా? ఒక్క మంత్రి కన్నా రాదు. వీళ్ళు పోనీ అక్కడ మలయాళ ప్రజలకు ఇంగ్లీషులో మాట్లాడితే అర్థమవుతుంది అని అనుకుంటే ఇంగ్లీష్లో స్పీచ్లు ఇచ్చే వాళ్ళందరూ అక్కడ పోయినరా? పోనీ వీళ్ళు హిందీలో మాట్లాడతారా? వీళ్ళు ఏమి మలయాళం అయితే ఒక ముక్క రాదు. మరి వీళ్ళు పోయి అక్కడ ఏం చేస్తున్నారు? పటాన్బెట్టలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చేస్తున్నారు? బల్మూరి వెంకట్ అక్కడ ఏం చేస్తున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి గారు ఏం చేస్తున్నారు అక్కడ? వీళ్ళు ఇక్కడ ఏవైతే డబ్బులు దోచుకున్నారో ఆ 1000 కోట్లు తీసుకుపోయి అక్కడ పంచి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావాలని కుట్ర చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు గమనించాలి. 2024 ఏప్రిల్ మాసంలో కేసీఆర్ గారు గ్రామాన ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఇక్కడున్న ఎమ్మెల్యేలు అందరూ, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా సాక్షులే. ఆరోగ్యం బాగలేకపోయినా కూడా కట్టెపట్టుకొని అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా మొత్తం తెలంగాణ అంతా కూడా తిరిగి ఒక్కటే మాట చెప్పిండు, అయ్యా మన ప్రాంతాన్ని రక్షించే దమ్ము, మన ప్రాంత ప్రయోజనాలు గుండెలో ఉండే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. దయచేసి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించండి. మనం ఢిల్లీకి పోతే ఇదే కేఆర్ఎంపీని మెడలు వంచి తెలంగాణ పొలాల్లోకి నీళ్ళు వచ్చే విధంగా చేసే దమ్ము మన వాళ్ళకు వస్తుంది అన్నారు.